జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఓ వృద్ధ తల్లిని పాడుబడిన ఇంట్లో వదిలేశాడు కొడుకు. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్న ఆ తల్లి ఓ పాతింట్లో చివరికి అనాథలా మిగిలింది. 90 ఏళ్ల రాజవ్వ భర్త కొన్నాళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో పిల్లలకు ఆస్తిలో సమానంగా వాటా పంచింది తల్లి. వారంతా కరీంనగర్, కోరుట్ల, ముంబై ప్రాంతాల్లో నివాసముంటున్నారు. 2 ఏళ్లుగా నెలల వారీగా తల్లిని పోషిస్తున్నారు పిల్లలు. మదర్స్ డే రోజున తన వంతు పూర్తయిందంటూ కరీంనగర్ నుంచి కొడిమ్యాలకు తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు కొడుకు. పాత ఇంట్లో వదిలేసి వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలింది రాజవ్వ. గమనించి ఆహారం, నీళ్లు అందజేశారు స్థానికులు. తల్లిని ఈ స్థితికి తీసుకొచ్చిన పిల్లలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజవ్వకు పూర్తి వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఆయన లోపల తీసుకొచ్చి వదిన కూకుండా పెట్టి ఇంత టిఫిన్ తెప్పించి అన్నం పెట్టింది. నలుగురు అనాథగా మారిన తల్లి. అంటే ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, నలుగురు. వాళ్ళు ఈ ఊరోళ్ళు ఏం పేరు నాకేం చెప్పాలి. ఆటోలు వచ్చినావా? కర్మా నుంచి ఆటోలు వచ్చి డిసి పెట్టుకున్నావా? ఇక్కడ ఉన్నారు మరి నీకు? ఇక్కడ వెళితే ఆదినే తిన్నా, ఇప్పుడు పన్నయ్యా తిన్నా. ఇందులో లేరు కదా అంటే ఈ ఊళ్ళతో నచ్చిన వాళ్ళే ఈడవా, వాళ్ళు లేరు కదా. జనార్దన్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆయన ఇక్కడ వచ్చి వాడకట్టు మీద విడిచిపెట్టిపోతే ఇక ఆడకట్టు మీద ఉన్న మహిళలందరూ వచ్చి ఆయనతో లోపల తీసుకొచ్చి వదిన కూకుండా పెట్టి ఇంత టిఫిన్ తెప్పించి అన్నం పెట్టింది. నలుగురు అనాథగా మారిన తల్లి. అంటే ఉన్నారు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, నలుగురు. వాళ్ళు ఈ ఊరోళ్ళు ఏం పేరు నాకేం చెప్పాలి. ఆటోలు వచ్చినావా? కర్మా నుంచి ఆటోలు వచ్చి డిసి పెట్టుకున్నావా? ఇక్కడ ఉన్నారు మరి నీకు? ఇక్కడ వెళితే ఆదినే తిన్నా, ఇప్పుడు